Namaste dear students, welcome to our video lesson number 81. In this video, we are going to learn some more comparison of adjectives. Like already in our previous lesson number 75, we learned positive degree, comparative degree and superlative degree. As positive degree as structure and not so plus positive degree as structure. And in this video, we are going to learn no other. అంటే చాలాసార్లు మనం కంపారిజన్ అనేది ఎలా చేస్తుంటాం, ఈయన ఆయన కన్నా తెలివైనవాడు, ఈయన ఆయన కన్నా రిచ్, ఇలా చేస్తుంటాం. లేకపోతే ఊర్లో అందరికన్నా ఆయనే రిచ్, క్లాస్లో అందరికన్నా ఆయనే తెలివైనవాడు, ఇలాంటి మాటల్ని మనం చెప్తుంటాం. అయితే ప్రతిసారి క్లాస్లో అందరికన్నా ఒకరే తెలివైన వాళ్ళు ఉండకపోవచ్చు, అలాగే ఊళ్ళో అందరికన్నా ఒకరే రిచ్ ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఎలా చెప్తుంటాం, ఇలాంటివన్నీ ఇందులో చూద్దాం. అందులో మరో స్ట్రక్చర్, అందరికన్నా అతను తెలివైనవాడు, హీ ఈస్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్తాం. ఇదే మాటని మరో రకంగా కూడా చెప్పచ్చు తెలుగులో. అంటే ఇదే ఎక్స్ప్రెషన్ని అతనే క్లెవరెస్ట్ అని చెప్పడంలో, అతని కన్నా తెలివైనవాడు క్లాస్లో మరొకడు లేడు, ఆయన కన్నా అందగాడు సినిమా ఫీల్డ్లో మరొకరు లేరు, ఆయన కన్నా డబ్బున్నవాడు ఈ ఊర్లో మరొకరు లేరు, ఈ అపార్ట్మెంట్లో మరొకరు లేరు, ఓకే ఈ టౌన్షిప్లో ఇంకొకరు లేరు. అంటే అతనే తెలివైనవాడు అని చెప్పటం వేరు, పలానా వాళ్ళకన్నా అతనికన్నా తెలివైనవాడు మరొకరు లేడు, అతనికన్నా అందమైనవాడు మరొకరు లేడు, అతనికన్నా గొప్పవాడు మరొకరు లేడు, ఇలా అలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏ స్ట్రక్చర్ని యూజ్ చేస్తామంటే నో అదర్. ఇక్కడ నౌన్ వస్తుంది. నౌన్ అంటే నో అదర్ బాయ్, నో అదర్ హీరో, నో అదర్ పర్సన్, నో అదర్ గర్ల్, ఇలా వస్తుంది అనమాట. ఓకే, నో అదర్ నౌన్ తర్వాత సో కానీ యాజ్ కానీ రెండింటిని యూజ్ చెప్పచ్చు. అంటే సో అయినా యూజ్ చేయొచ్చు, యాజ్ అయినా యూజ్ చేయొచ్చు. దెన్ పాజిటివ్ డిగ్రీ, దెన్ యాజ్. అంటే నో అదర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అంత తెలివైన వాడు ఈ క్లాస్లో మరొకటి లేడు. దీన్ని మనం ఎలా నేర్చుకున్నాం, హీఈస్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, అతనే తెలివైనవాడు అని చెప్పాం. ఇదే ఎక్స్ప్రెషన్ని మనం అతని కన్నా తెలివైనవాడు మరొకడు లేడు, భావం ఒకటే, మీనింగ్ ఒకటే, బట్ ద వే వీ ప్రజెంట్ ఇస్ డిఫరెంట్. మనం చెప్తున్నటువంటి ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి వే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నో అదర్ బాయ్, లెట్ us see దిస్ ఎగ్జాంపుల్. నో అదర్ బాయ్ ఈజ్, ఎందుకంటే ఇక్కడ బాయ్ అన్నాం కాబట్టి ఈజ్ వస్తుంది, బాయ్స్ అంటే ఆర్ వస్తుంది, ఇది మనకు తెలిసింది. ఓకే, నో అదర్ బాయ్ ఈజ్ సో క్లెవర్ యాజ్ సంతోష్. సంతోష్ అనే అబ్బాయి చాలా తెలివైనవాడు అని అనుకుంటే, నో అదర్ బాయ్, సంతోష్ కన్నా తెలివైన వారు క్లాస్లో లేరు. దీన్ని ఎలా చెప్పాల్సి వస్తుందంటే నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ సంతోష్, or no other boy in the class, no other boy in the class is so clever as Santosh or as clever as Santosh. అంటే అతనికన్నా తెలివైన వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ, మా అపార్ట్మెంట్లో అతనికన్నా తెలివైన వాళ్ళు ఎవరు లేరండి. నో అదర్ పర్సన్ ఇన్ అవర్ అపార్ట్మెంట్, ఎక్కడో చెప్పాలి కదా. నో అదర్ పర్సన్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ ఈజ్ సో క్లెవర్ యాజ్ హీ ఈజ్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ హీ ఈజ్. అర్థమైందా? సపోజ్ ఒక హీరో తీసుకుందాం, పలానా ఎవరో మహేష్ బాబుని తీసుకుందాం, లేదా పవన్ని తీసుకుందాం, ఎవరో ఒకరిని ప్రభాస్ని తీసుకోవచ్చు. ఓకే, నో అదర్ హీరో, no other hero in our Telugu film industry is as tall as Mahesh Babu, as tall as Prabhas, as tall ఇలా మనం చెప్పుకోవచ్చు. ఓకే, as handsome as or so handsome as Mahesh Babu, so handsome as Pavan, so handsome as Prabhas, ఇలా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎలా అంటే no other hero, no other తర్వాత noun, no other hero in our Telugu industry is so tall as Prabhas, so handsome as Mahesh Babu, okay, so powerful as Pavan Kalyan, ఇలా మనం చెప్పుకోవచ్చు. సో అయినా యూజ్ చేయొచ్చు, యాజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, అతనంత ధనవంతుడు మా ఊర్లో ఎవరు లేరు అంటే అతనే అందరికన్నా ధనవంతుడు, హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్, హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్నే మరోలాగా ఎలా చెప్తున్నాం, అతనంత ధనవంతుడు మరొకడు లేడు. నో అదర్ పర్సన్ ఇన్ అవర్ విలేజ్, నో అదర్ పర్సన్ ఇన్ అవర్ టౌన్షిప్, నో అదర్ పర్సన్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ ఈజ్ సో ఆర్ యాజ్ రిచ్ యాజ్ హీ ఈజ్.
అతను ఉన్నంత అతను ఉన్నంత రిచ్ మరొకరు లేరు. ఇలా మనం నో అదర్తో మనం చెప్తాం. నో అదర్ చెప్పేటప్పుడు నౌన్ యూస్ చేసి సో ఆర్ యాజ్ యూస్ చేసి పాజిటివ్ డిగ్రీ యూస్ చేసి యాజ్ అని చెప్పి ఆ వ్యక్తి పేరునో అతని పొజిషన్నో మనం చెప్తాం. ఓకే, రైట్. మన ఇండియాలో అతనంత పవర్ఫుల్ లీడర్ మరొకరు లేరు. అతను ఎవరి పేర్లు వదిలేండి ఇక్కడ. నో అదర్ లీడర్ in our India is so powerful or as powerful as some X is. అతను ఉన్నంత. అర్థమైందా? నెక్స్ట్ ఇది నో అదర్తో చెప్పే స్ట్రక్చర్. అండ్ సెకండ్ స్ట్రక్చర్ ఇందులోనే మనం ఆల్రెడీ యాజెస్ నేర్చుకున్నాం, నాట్ సో పాజిటివ్ నేర్చుకున్నాం, ఇప్పుడు నో అదర్తో నేర్చుకున్నాం. అండ్ దెన్ వన్ ఆఫ్ ది చాలాసార్లు మనం వన్ ఆఫ్ ద రిచెస్ట్, వన్ ఆఫ్ ద ఇలా మనం అంటుంటాం. ఓకే, హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతుంటాం. రైట్, చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద చెప్పి సూపర్లేటివ్ డిగ్రీని చెప్పి తర్వాత ప్లూరల్ నౌన్ని యూస్ చేయాలి. ఈవెన్ ఇన్ అవర్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డూ ది మిస్టేక్, కమిట్ దిస్ మిస్టేక్. వాట్ దిస్ మిస్టేక్? ప్లూరల్ నౌన్ బదులుగా సింగులర్ నౌన్, హీస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని అంటారు. నెవర్ సే లైక్ దిస్. వన్ ఆఫ్ మై, వన్ ఆఫ్ అవర్, తర్వాత ఇట్ షుడ్ బి ప్లూరల్ నౌన్. is one of my laptops. He is one of my friends. నా ఫ్రెండ్స్లో ఒకరు, ఫ్రెండ్స్ అనే రావాలి, ఫ్రెండ్ అని రాకూడదు. హీస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని అనకూడదు. హీస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, హీస్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్. ఓకే, షీ ఈస్ వన్ ఆఫ్ మై సిస్టర్స్ అలా రావాలి. అంతే తప్ప వన్ ఆఫ్ మై సిస్టర్ అని అనకూడదు. చాలామంది 90% స్టూడెంట్స్ డూ దిస్ మిస్టేక్. రైట్, ఓకే. వన్ ఆఫ్ తర్వాత ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేసి ప్లూరల్ నౌన్. ఇది ఎటువంటి మాటని చెప్తుంది అంటే ఒకే క్లాస్లో ఒక్కడే తెలివైన వాడు ఉంటే హీఈస్ ద క్లెవరెస్ట్ అంట. ఓకే, అతనికన్నా తెలివైన వాడు లేడు అని చెప్పాల్సి వస్తే నో అదర్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ సంతోష్ ఈజ్ అని అంటాం, తరుణ్ ఈజ్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఒక్కరు కాదు, ఇక్కడ 10 మంది అంటే టోటల్ స్టూడెంట్స్ ఒక 50 మంది ఉంటే అవుట్ ఆఫ్ 50 దేర్ ఆర్ 10 స్టూడెంట్స్. అందులో ఈయనొకడు. క్లెవర్ స్టూడెంట్స్ బాగా తెలివైన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఈయనొకడు. ఇటువంటి మాట చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వన్ ఆఫ్ ద అనే స్ట్రక్చర్ని చెప్తాం. ఎలా చెప్తాం అంటే హీ ఈజ్ సంతోష్, తరుణ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇది చెప్తున్నప్పుడు ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీనే యూజ్ చేయాలి. అంటే తరుణ్, లెటర్స్ సే తరుణ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్స్ అని అనాలి. క్లెవరెస్ట్ ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేసి తర్వాత ప్లూరల్ నౌన్నే యూజ్ చేయాలి. అంటే తరుణ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. ఓకే, మహేష్ బాబు ఒక్కడే అందగాడైతే మహేష్ బాబు ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అన్నాం. కానీ అలా కాకుండా మహేష్ బాబు కన్నా అందమైన వాడు లేడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నో అదర్ స్టూడెంట్, నో అదర్ హీరో సో హ్యాండ్సమ్ యాజ్ మహేష్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం అంటే మహేష్ బాబే కాదు, మహేష్ బాబుతో ఈక్వలెంట్గా అందమైన వాళ్ళు ఉన్నారు. మహేష్ బాబు ఆ అందమైన వాళ్ళలో ఒక హీరో అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్తామంటే మహేష్ బాబు ఈజ్ one of the most handsome heroes in Telugu film industry. అంటే మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరైతే హీరోస్ ఉన్నారో వాళ్ళందరిలోకి మహేష్ బాబు ఒకరు. ప్రభాస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఎప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. అక్కడ అడ్జెక్టివ్ని యూజ్ చేస్తే ఆ క్వాలిటీని దేన్నైతే మనం చెప్తున్నామో అందులో సూపర్లేటివ్ డిగ్రీనే ఇక్కడ యూజ్ చేస్తాం. ప్రభాస్ ఈజ్ వన్ ఆఫ్ ద, రానా ఈజ్ ఎవరైనా చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద టాలెస్ట్ హీరోస్ ప్లూరల్ రావాలి, టాలెస్ట్ హీరోస్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, రైట్. ఈయన మా ఊర్లో ఉన్న ధనవంతుల్లో ఈయన ఒకడండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్. చూడండి, హీ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ అవర్ విలేజ్, ఇన్ అవర్ టౌన్, ఇన్ అవర్ టౌన్షిప్, ఇన్ అవర్ అపార్ట్మెంట్, ఇన్ అవర్ ఏరియా. అర్థమైందా? సో ఇలా వన్ ఆఫ్ దతో చెప్పాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ వెరీ ఫ్యూ ప్లూరల్ నౌన్ యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం ఏం చెప్పాం, హీఈస్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ అవర్ కంట్రీ,
He is one of the strongest leaders in our country. No other leader is as strong as some X. ఇప్పుడు అతనంత అంటే మరికొంతమంది ఉన్నారు, అతనంత పవర్ఫుల్ లీడర్స్, అతనంత స్ట్రాంగ్ లీడర్స్ మరికొంతమంది ఉన్నారు. ఇలాంటి మాట చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తామంటే వెరీ ఫ్యూ ప్లూరల్ నౌన్ యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ని యూస్ చేసి చెప్తాం. అంటే వెరీ ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా, వెరీ ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ పిఎం మోడీ. వెరీ ఫ్యూ లీడర్స్, వెరీ ఫ్యూ లీడర్స్, వెరీ ఫ్యూతో కూడా తర్వాత ప్లూరల్ నౌన్ మాత్రమే రావాలి. వెరీ ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా ఆర్, ఎందుకంటే ఇక్కడ ఆర్ అని ఎందుకు వాడాం, వెరీ ఫ్యూ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది చెప్తున్నాం కాబట్టి మనం ఆర్ని యూస్ చేస్తాం. వెరీ ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్, ఇక్కడ స్ట్రాంగెస్ట్ కాదు, యాజ్ స్ట్రాంగ్ యాజ్ మోడీ. మోడీ అంత స్ట్రాంగ్ బలమైనటువంటి లీడర్స్ ఇండియాలో కొద్దిమంది ఉన్నారు. అంటే కొద్దిమందే ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, వెరీ ఫ్యూ హీరోస్. వెరీ ఫ్యూ హీరోస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ యాజ్ హ్యాండ్సమ్ యాజ్ మహేష్. అంటే మహేష్ బాబు అంత హ్యాండ్సమ్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో కొద్దిమందే ఉన్నారు. వెరీ ఫ్యూ హీరోస్ ఆర్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ యాజ్ టాల్ యాజ్ రాణా. రాణా అంత పొడవైన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో కొద్దిమంది ఉన్నారు. అంటే ఇక్కడ మనం నో అదర్ చెప్పేటప్పుడు మరొకరు లేరు అని చెప్తున్నాం. వన్ ఆఫ్ ద చెప్పేటప్పుడు ఉన్న వాళ్ళలో ఆయన ఒకరు అని చెప్తున్నాం. వెరీ ఫ్యూ చెప్పేటప్పుడు ఉన్న కొద్ది మందిలో ఆయనంత రిచ్, ఆయనంత స్ట్రాంగ్, ఆయనంత పవర్ఫుల్ కొద్దిమందే ఉన్నారు అని చెప్పడానికి, అంటే ఒక్కొక్క మాటని ఒక్కొక్క రకంగా చెప్తున్నాం. అలా చెప్పేటప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్ని, అంటే తెలుగులో మనం మాట్లాడే మాటలే ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. వెరీ ఫ్యూ పర్సన్స్, వెరీ ఫ్యూ పర్సన్స్, వెరీ ఫ్యూ పీపుల్ ఏదైనా పర్లేదండి. వెరీ ఫ్యూ పర్సన్స్ ఆర్ ఇన్ అవర్ విలేజ్, వెరీ ఫ్యూ పర్సన్స్ ఇన్ అవర్ విలేజ్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ హీ ఈజ్. అతను ఉన్నంత రిచ్గా చాలా కొద్ది మంది మాత్రమే మా విలేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటి అంటే నాకు యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్, నాట్ సో పాజిటివ్ డిగ్రీ యాజ్, నో అదర్ ప్లస్ సో యాజ్ పాజిటివ్ డిగ్రీ అండ్ వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ ప్లూరల్ నౌన్, వెరీ ఫ్యూ ప్లూరల్ నౌన్ యాజ్ పాజిటివ్ యాజ్. వీటితో నాకు మినిమం 5 సెంటెన్సెస్ మీ సొంతంగా క్రియేట్ చేయండి. ఆటోమేటిక్గా అదేంటో అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.